నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై వాడి వేడి చర్చ జరుగుతోంది. చర్చను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, గీత దాటితే మాత్రం శ్రీకృష్ణుడిలా సుదర్శన చక్రాన్ని ప్రదర్శిస్తుందని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం యుద్ధం కాదు, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పటమే అన్నారు. భారత్ దాడులతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్న రక్షణ మంత్రి కాల్పుల విరమణ కోసం బతిమాలుకుందని వెల్లడించారు. हमने भगवान कृष्ण से सीखा है कि शिशुपाल की 100 गलतियां माफ की जा सकती हैं, पर अंत में धर्म की रक्षा के लिए सुदर्शन चक्र उठाना ही पड़ेगा। हमने पार्लियामेंट का अटैक सहा है अध्यक्ष महोदय, 2008 का मुंबई अटैक सहा है, झेला है, लेकिन अब हमने कह दिया है इनफ इज इनफ। अब हमने सुदर्शन चक्र उठा लिया है अध्यक्ष महोदय। ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టి హెచ్చరిక చేశామన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని అంగీకరించబోమని ప్రపంచం ముక్త కంఠంతో నినదించిందన్నారు. దాడికి గురైన దేశానికి తిప్పికొట్టే హక్కు ఉంటుందన్నారు జైశంకర్. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని లోక్సభ సాక్షిగా ప్రకటించారు జైశంకర్. Honorable Speaker, sir, there are 193 nations of the members of the United Nations. 193. Only 3, apart from Pakistan, opposed Operation Sindoor. Only 3. If you look through this period, and I would be very happy to share with the House the exact positions of various governments, overwhelmingly there was recognition that terrorism is unacceptable, that a country which has been attacked has a right to defend itself, and that India was doing exactly that. ఆపరేషన్ సింధూర్లో ఎన్ని జెట్స్ కూలాయో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది ప్రతిపక్ష కాంగ్రెస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్ర హోంమంత్రితో పాటు రక్షణ శాఖ బాధ్యతను వహించాలన్నారు. చర్చలో చాలా విషయాలు చెప్పిన రక్షణ మంత్రి రాజ్నాథ్ అసలు ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారో చెప్పలేదన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పహల్గామ్ దాడికి పాల్పడ్డ ముష్కరులని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. డ్రోన్ విజువల్స్ లో 3 ముష్కరుల మృతదేహాలను గుర్తించాయి. శ్రీనగర్లో దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి తెగబడ్డ టెర్రరిస్టుల కోసం గడిచిన కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్లో జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఓ టెలికమ్యూనికేషన్ ను ట్రాక్ చేయడం ద్వారా దాచిగమ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా పసిగట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగి 3 ముష్కరులను మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ లో 3 విదేశీ ఉగ్రవాదులను హతమార్చినట్లుగా ఆర్మీ నిర్ధారించింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలకు మరో భారీ విజయం దక్కింది. పహల్గామ్ ఉగ్రదాడి కీలక సూత్రధారిని ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి. లష్కరే కమాండర్ హషీం ముసాను హతమార్చాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్ని అమలు పరచడంలో ముసా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. అతడి ఆచూకీ సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించాయి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు మొదలయ్యాయి. వైఎస్ జగన్ పర్యటనకు 10 మందికి అనుమతినిస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 31న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను చేపట్టనున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ కానున్నారు వైఎస్ జగన్. జనం రావటానికి వీల్లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందికి అనుమతి అంటూ నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అక్కడ కూడా జనం రావటానికి వీల్లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేవలం జగన్ కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు నోటీసుల్లో చెప్పారు. షరతులు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. పోలీసుల నోటీసులపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలను ఎయిర్పోర్ట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం వద్దే వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలను అక్కడే వదిలి ఎయిర్పోర్ట్లోకి నడిచి వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి మండిపడ్డారు. విశాఖలో లులుకు భూ కేటాయింపులు చేయడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ ఈడీలకు రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి లులుకు భూములు కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. లులుకు కేటాయించిన భూమి సిఆర్జెడ్ పరిధిలో ఉందని, అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లులుతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తెలిపారు. ఇక 2012లో జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేట్ సంస్థలకు చౌకగా భూములు కేటాయించరాదన్నారు. ఒకవేళ కేటాయించిన మార్కెట్ రేట్ కంటే 10% అధికంగా రెంట్ వసూలు చేయాలని లేఖలో వెల్లడించారు. లులు విదేశీ సంస్థ, దానికి ఏ విధంగా భూములు కేటాయిస్తారని ప్రశ్నించారు. లులుకు భూ కేటాయింపులపై సిబిఐ, ఈడీ దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. లులు సంస్థకు వేల కోట్ల విలువైన స్థలాలను కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. విశాఖ, విజయవాడలతో కలిపి 3,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. లులుకు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు లులు గ్రూప్ మీద చంద్రబాబుకు వల్లమారిన ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. లులు గ్రూప్కి దాదాపుగా 3,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాల్ని కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీకు ఈ లులు గ్రూప్ మీద అంత వల్లమాలిన ప్రేమ ఎందుకు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. విశాఖపట్నంలో కానీ, విజయవాడ నగరంలో కానీ లులు మాల్కి వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పగించడాన్ని అతిపెద్ద అవినీతి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి కుట్రలతో మద్యం అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ పివి మిథున్ రెడ్డిని ఆయన తల్లి, సోదరి కలిశారు. ములాఖాత్లో మిథున్ రెడ్డిని కలిసిన ఆయన తల్లి స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. జైల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని చెప్పారు. తన కుమారుణ్ణి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ పివి మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత. అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక. మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గుత్తికొండకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ను తెల్లవారుజామున పిడుగురాల పోలీసులు తీసుకువెళ్లారు. టీడీపీ నేతలపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకోమని పఠాన్, కరీంపై పోలీసులు తీవ్ర ఒత్తిడి చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను వేసింది పఠాన్ భార్య. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. పఠాన్ కరీం మీ దగ్గరే ఉన్నాడా అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. తమ అధీనంలోనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఎందుకు తీసుకొచ్చారని పోలీసులను ప్రశ్నించగా కౌంటర్ కేసులో రాజీ చేసుకోవడానికి తీసుకువచ్చినట్లుగా పోలీసులు కోర్టుకు చెప్పారు. ఏ అధికారంతో కేసును విత్డ్రా చేస్తారని పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసును తానే విచారిస్తానని న్యాయమూర్తి తెలిపారు. రేపు పఠాన్ను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. రేపటి వరకు పఠాన్ను ఎంఆర్ఓ వద్ద ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రభుత్వం అన్యాయంగా టెండర్లు పెట్టి దళారీ వ్యవస్థతో పారిశుద్ధ కార్మికుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మహిళలను చూడకుండా పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు పారిశుద్ధ కార్మికులు. కూటమి ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ అధికారులు పోలీసులతో కుమ్మక్కై దళితులు, గిరిజనులపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలపై 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. గవర్నర్ వద్ద ఆర్డినెన్స్, కేంద్రం వద్ద బిల్లు పెండింగ్, సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై చర్చించారు. ఇక వచ్చే నెల
5న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై ఆగస్టు 5న దేశంలో అన్ని పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. 6న జంతర్ మంతర్లో ధర్నాను నిర్వహిస్తారు. అలాగే 7వ తేదీన కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలను కలిపి విజ్ఞప్తులు చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి టీం. పరిస్థితులు మీరు నాయకత్వం వహించారు. రేపు 5, 6, 7కు ఢిల్లీలో మీ పార్టీ వాళ్ళని ఒప్పించి 5 ఎంపీలను తీసుకురండి, అడగండి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద ఎంపైరికల్ డాటాతో సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్, దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళను అడ్డం కట్టేబెట్టినట్టుగా కడుపులో కత్తులు పెట్టుకొని విషయం చెప్పే విధంగా వ్యవహరించద్దు. అందరూ రాజకీయ పార్టీలు, శాసనసభలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినారు. దీన్ని ముందుకు పోవడానికి ఇంకా ఈ సాంకేతికంగా ఏదైనా సలహా సూచనలు ఉంటే మీ ముగ్గురం కూడా మీ దగ్గరికి రావడానికి సిద్ధం. మాకు ఎటువంటి భేషజం లేదు. మాకు ఈ 42% బిల్లు ప్రజాస్వామికంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్ష తప్ప దాని కొరకు అందరూ సహకరించాలని మరొకసారి కోరుతాను. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను సిగాచి బాధితులు కలిశారు. వాళ్లకు మద్దతుగా వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. నెల రోజులైనా బాధితులకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు అన్నారు ఆయన. ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. 54 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆధారాలతో సహా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లుగా తెలిపారు. డార్క్ వెబ్సైట్ ద్వారా అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు బడా వ్యాపారుల ఫోన్లు కూడా రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది. చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంగుబాటుపై నివేదిక సిద్ధం చేస్తోంది కమిషన్. తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను పరిశీలిస్తోంది. కమిషన్ రిపోర్టుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. విచారణపై సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్. నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. జూలై 31 లోపు ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్నారు జస్టిస్ పిసి ఘోష్. హెచ్సీఏపై సఫిల్గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హెచ్సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 19 నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలని అభ్యర్థించారు. అయితే ఇప్పటికే హెచ్సీఐ బాధ్యతలు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ గత విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు 3 వారాల వరకు కొనసాగనున్నాయి. ఈ 3 వారాల తర్వాత మరోసారి న్యాయస్థానం విచారణ జరపనుంది. ఎంబీబీఎస్ సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కాళోజీ వర్సిటీ కౌన్సిలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు 100 మందికి పైగా అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. తుది తీర్పు ఇచ్చేలోపు రిజిస్ట్రేషన్లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత నివాసంతోనూ స్థానికత మంజూరు చేయాలని కోర్టు చెప్పింది. గతేడాది ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను ఫాలో కావాలని ఆదేశించింది.
నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదైంది. స్థలం ఇప్పిస్తానని చెప్పి మరో వైద్యుడి వద్ద నుంచి 50 లక్షలు కాజేశారు లక్ష్మీ భాస్కర్. దీనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. రాజమండ్రికి చెందిన వైద్యుడి స్థలం విషయంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశారు. కోర్టు సిఫార్సుతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. లక్ష్మీ భాస్కర్ పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. తనకు రాజకీయ పలుకుబడి ఉందంటూ లక్ష్మీ భాస్కర్ బెదిరింపులకు దిగాడని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీ భాస్కర్ కు సహకరించిన మరికొందరిపైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లికి వందనం అమలులో ప్రభుత్వం కొర్రీలు పెట్టడంతో ఎంతో మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక కుటుంబం తమకు తల్లికి వందనం డబ్బులు పడలేదని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. అర్హత ఉన్నా తమ పిల్లలకు పథకం అమలు కావటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. గ్రీవెన్స్లో మా పిల్లోడు పేరే రాలేదు సార్, చిన్న పేరే రాలేదు. సరే అనుకొని 2-3 సార్లు సచివాలయంలో అడిగితే మా రికార్డ్స్లోని మీ అబ్బాయి పేరు లేదన్నారు. సరే అనుకొని 2-3 సార్లుగా తిరగ్గా సరే మీ పిల్లల పేర్లు జాయిన్ చేస్తామండి అన్నారు. ఇప్పుడు పిల్లోడిది జాయిన్ చేశారు. 2వ క్లాస్లో ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టారు. కానీ ఎలిజిబుల్ లిస్ట్లో ఏంటంటే తల్లిదండ్రుల పేర్లే మారిపోయినాయి సార్. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగుల దుస్థితిని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు అవుకు మండలం మెట్టుపల్లి విద్యార్థులు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో చినిగిపోయిన బ్యాగ్లను కాటసాని రామిరెడ్డికి చూపెట్టారు. తమకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యత గల బ్యాగులు ఇచ్చారని విద్యార్థులు వాపోయారు. మధ్యాహ్న భోజనం కూడా సరిగా ఉండటం లేదని, చిక్కులు నాణ్యతగా లేవని, చెడిపోయిన కోడిగుడ్లు అందిస్తున్నారని తెలిపారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యత లేని బ్యాగులను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వంపై కాటసాని రామిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాబు ఇచ్చిన బ్యాగ్ ఏం బాలేవు, జగనన్న ప్రభుత్వమే బాగుంది. మాకు కావాల్సింది జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం బాగాలేదు, బ్యాగులు బాలేవు, అన్నం బాగాలేదు, ఏం బాలేవు. ఆ బియ్యం బాలేవు, చిక్కీలు బాలేవు, గుడ్లు బాలేవు, ఏం బాలేవు. ఆ గుడ్లలో కోడి పిల్లలు వచ్చాయి. జగనన్న బ్యాగులు మాకాడ ఇప్పటికినైతే అయిపోకుండా. సృష్టి ఫర్టిలిటీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ విశాఖ యూనిట్లో మేనేజర్గా పనిచేస్తున్న కళ్యాణి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కళ్యాణి డాక్టర్ అట్లూరి నమ్రతతో కలిసి 2020 నుంచి పనిచేస్తోంది. కళ్యాణి గతంలో ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. నర్సుగా ఉన్న కళ్యాణి 5 ఏళ్లలో ఒక యూనిట్కు మేనేజర్గా మారినట్లు గుర్తించారు. పేద మహిళలకు డబ్బు ఆశ చూపటంలో కళ్యాణి నెట్వర్క్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పేద మహిళలకు మాయమాటలు చెప్పి ఒప్పిస్తున్నట్లు గుర్తించారు. మహిళలను మభ్యపెట్టడంలో కళ్యాణి ఎక్స్పర్ట్గా మారారని అధికారులు తేల్చారు. విశాఖలో విదేశీ మద్యం కేసులో మరో ట్విస్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారి రాసలీలలు బయటపడ్డాయి. ఉద్యోగాల పేరుతో పలువురు మహిళలను స్టీల్ ప్లాంట్ జీఎం రవికుమార్ లొంగదీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తారని లక్షల్లో వసూలు చేసి వాళ్ళని లొంగదీసుకొని వీడియోలతో మహిళలను బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు పదవి విరమణ చేయనున్న స్టీల్ ప్లాంట్ జీఎం రవికుమార్ పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత తిరుగుతోంది. చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి మీదుగా మూసీ నది వైపు చిరుత వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. నంద్యాల జిల్లా డోన్లో చికెన్ షాప్ యజమానులు సిండికేట్ గా మారారు. తాము చెప్పిన ధరకే చికెన్ అమ్మాలంటూ హుకుం జారీ చేశారు. కానీ గెలాక్సీ చికెన్ షాప్లో తక్కువ ధరకే చికెన్ అమ్ముతూ ఉండటంతో కొంతమంది కలిసి షాప్పై దాడి చేశారు. దీంతో గెలాక్సీ షాప్ యజమాని పోలీసులను ఆశ్రయించారు. చికెన్ షాపుల ధరల్లో తేడాలు ఉండటంతో విక్రేతలకు వినియోగదారులకు తరచూ వాగ్వివాదం జరుగుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు పట్టణ సీఐ. కానీ ఇప్పటి వరకు డోన్ మున్సిపల్ కమిషనర్ స్పందించలేదని బాధితులు వాపోతున్నారు. డోన్ బ్రాంచ్లో మనం చికెన్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. గత సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలం నుంచి ఎటువంటి సమస్యలు లేవు. ఈ రోజు డోన్ చికెన్ సెంటర్ యజమానులంతా అసోసియేషన్ అయ్యి మా షాప్ మీద 40-50 మంది వచ్చేసి షట్టర్లు వేసేసి మా పిల్లల్ని కొట్టడం జరిగింది. దాంతోపాటు అద్దాలు పడగొడతాము, ఏం చేసుకుంటారు అది కొంచెం దౌర్జన్యంగా మాట్లాడారు.
తెలంగాణలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈగల్ దాడిలో 5 కోట్ల రూపాయల విలువైన 935 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖమ్మం రాచకొండ నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ముఠా పట్టుబడింది. టాటా ఈచర్ వాహనంలో గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. మహారాష్ట్రకు తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. ముఠా నాయకుడు పవార్ కుమార్ బాడ్తో పాటు సమాధాన్ బిస్ వినాయక్ పవార్ను అరెస్ట్ చేశారు. మొత్తం 455 ప్యాకెట్ల గాంజా, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఫినాన్సింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ఈగల్ టీం ఛేదించింది. సప్లయర్స్ సచిన్ గంగారాం చౌహాన్, విక్కీ సేత్ పరారీలో ఉన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించకపోవడంపై ఈసీని ప్రశ్నించింది. ఆధార్ను ఓటర్ జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని అడిగిన ధర్మాసనం ఏ గుర్తింపు కార్డునైనా ఫోర్జరీ చేస్తారు కదా అని వ్యాఖ్యానించింది. ఓటర్ రోల్ ఎస్ఐఆర్లో భాగంగా వెరిఫికేషన్ కోసం పరిశీలించాలనుకుంటున్న 11 పత్రాల్లో ఆధార్, ఓటర్ ఐడి కార్డులను చేర్చకపోవడంపై పలువురు వ్యక్తులు, ఎన్జీఓలు, రాజకీయ నాయకులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకోకపోతే అందుకు గల కారణాలను తెలియచేయాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. థాయిలాండ్, కంబోడియాల మధ్య గత 5 రోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు 2 దేశాలు అంగీకరించాయి. దీంతో 2 దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలకు తెరపడినట్లయింది. 2 దేశాలు తక్షణ బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. మలేషియాలో పుత్రజయలో జరిగిన చర్చలకు కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్, థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుప్తుమామ్ వెచాయ్చాయ్ హాజరయ్యారు. మలేషియాలో చైనా, అమెరికా రాయబారులతో కలిసి మలేషియా ప్రధాని ఇబ్రహీం నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు 2 దేశాలు అంగీకరించాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, కీలక రంగాల షేర్స్లో అమ్మకాలకు మార్కెట్లు కుదిపేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రియాలిటీ రంగ సూచీలు నష్టపోవటం సూచీలను కిందకు పడేసింది. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 572 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 156 పాయింట్లను కోల్పోయింది. ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. రియాలిటీ సూచీ ఏకంగా 4% పతనమైంది. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే సరికొత్త రికార్డులను తాకుతూ ముందుకు దూసుకెళ్లాయి అని చెప్పొచ్చు. రీటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 104,000 రూపాయలకు చేరుకుంది. అక్కడి నుంచి బంగారం ధర నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. నిజానికి బంగారం ధరలు భారీగా పెరగటానికి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం భారీగా పెరిగాయి అని చెప్పొచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక రకంగా ఇది సానుకూల అంశం అయినప్పటికీ మార్కెట్లు ఇంకా నెగటివిటీలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఇప్పుడు బంగారం ధర ₹1,00,000 దిగువకు నెమ్మదిగా జారుకున్నాయి. ఈ లెక్కన చూసినట్లయితే ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధర దాదాపు 10,000 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఫిడే మహిళల ప్రపంచ కప్లో భారత్ చరిత్రను సృష్టించింది. తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్ ను దక్కించుకుంది. ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచింది దివ్యా దేశ్ముఖ్. ఫైనల్ టై బ్రేకర్లో ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయాన్ని సాధించింది. ఫినాల్స్ లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియ రెండో గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్యా విజయం అందుకుంది. 2025 ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ను దివ్యా దేశ్ముఖ్ గెలుచుకోవడంపై వైఎస్ జగన్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఫైనల్లో తలపడ్డ 2 భారతీయ మహిళలు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్లకు జగన్ అభినందనలు తెలిపారు. 4వ మహిళా గ్రాండ్ మాస్టర్ దివ్యా చరిత్ర సృష్టించిందన్నారు జగన్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.